మీకు జస్ట్ ఏ ఉద్దేశం, ఒకటి పవన్ మీద ఇష్టమా లేకుంటే పార్టీ మీద ఇష్టమా? నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానం అన్నమాట నేను. ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి. ఓకే. ఇది ఇప్పుడు ఈ పార్టీ లీడింగ్ లో ఉంది అని లేకపోతే ఏమో కాదు. తను 2019లో ఎప్పుడైతే ఓటమికి గురి అయ్యారో అప్పటి నుంచి కూడా ఉన్నాను. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి మంచి ఫ్యాన్ అనమాట. మంచి ఫ్యాన్. ఓకే, నాకు చిన్న డౌట్ అండి. 2019 మీరు చెప్పారు, మీరు ఈ మధ్య కాలంలో అంటే జస్ట్ ప్రీవియస్గా మీరు తనతో వర్క్ చేశారు, ఐ మీన్ తనతో చాలా తిరిగారు, నాగబాబు గారు మీరందరూ కూడా చాలా క్యాంపెయినింగ్ చేశారు పిఠాపురం, రైట్? కానీ 2019లో ఎందుకు సినీ ఇండస్ట్రీ ఎక్కడా కూడా కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారితో? అంటే నా ఉద్దేశం ఆ టైంలో ఏమైనా అంటే ఆయనకి ఏ సపోర్టు నాకు తెలిసి గెలవదేమోలే అంత లేదు అన్న వేలో ఉన్నారా, లేకుంటే ఇప్పుడు గెలుస్తుంది అని చెప్పేసి సినీ ఇండస్ట్రీ ఎంత సపోర్ట్ వచ్చిందా? లేదు లేదు, ఆయన అప్పుడు కూడా గెలవాల్సిందే ఆయన. బట్ ఏమైంది, అంటే ఇప్పుడు యూత్ అంతా హైదరాబాద్లో, మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి బస్సులన్నీ రద్దు చేశారు అప్పుడు. అంటే బస్సులను వెళ్ళనివ్వలేదు, ట్రైన్స్ అవ్వలేదు. వీళ్ళు కాకుండా మొత్తం అంతా సగం మంది హైదరాబాద్లో యూత్ అంతా ఎవరున్నారు అందరినీ ఇక్కడ స్టక్ చేసేసారు. ఓకే. సో అప్పుడు ఆయన గెలిచే, అంటే ప్రజలకి ఆయన ఎన్నుకోవడం అప్పుడు ఎలా ఎన్నుకోవాలో తెలియలేదు. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ పాత పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని బాధలు పడుతున్నారు, ఎంత కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలన్నిటిని మనం అంటే ఆ కష్టంలోంచి బయటకు రావాలి అంటే మనకు ఒక మంచి నాయకుడు కావాలి, ఆయనే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి 2019లో ఎవరినైతే వదులుకున్నారో ఇప్పుడు అతనే కావాలని చెప్పి ఇప్పుడు ఎన్నుకున్నారు. అందుకు మాకు ఎప్పుడు ఆయన సపోర్ట్, ఆయనకి మేము సపోర్ట్ అప్పుడు చేస్తాం, ఎప్పుడు చేస్తాం. ఆయన వెన్నంటే ఉంటాం, ఎక్కడున్నా ఎలా ఉన్నా. ఆయన రోడ్డు మీద ఉంటారో మేము రోడ్డు మీదనే ఉంటాం, ఆయన ఇంట్లో ఉంటారో మేము ఇంట్లోనే ఉంటాం, అంతే.